సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, లేదా కొనుక్కోవాలన్నా, భూమి కొనుక్కోవాలన్నా, లేదా భూమి ఏదన్నా వివాదంలో ఇరుక్కున్నా మీకిలాంటి కోరికలు ఏమన్నా ఉన్నా సరే ఈ వీడియో మీకోసమే. జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు కనువిందు కవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని కంటిన్యూ చేద్దాం. రండి, ఇప్పుడు మీరు చూస్తున్నది మైసూరులో ఉన్న భూవరాహస్వామి ఆలయం. ఇప్పుడు నా వెనకాల మీకు కనిపిస్తుంది కదా, అదే శ్రీ భూవరాహస్వామి వారి దేవాలయం. ఈ వీడియోలో మీకు అసలు ఈ ఆలయం ఎక్కడుంది, ఎలా చేరుకోవాలి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి, ఇక్కడ మనం ఏం చేస్తే మనకి సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది, ఫుల్ ప్రాసెస్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా మీకు ఒక చిన్న వీడియోలోనే నేను చెప్పబోతున్నాను. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేసినా ఏదో ఒక పాయింట్ మిస్ అవుతారు. నీట్గా వీడియో మొత్తం చూడండి. ముందుగా మనం ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందామా. శ్రీ భూవరాహస్వామి గారి దేవాలయం వరాహనాథ కలహల్లి అనే గ్రామంలో ఉంది. ఇది ముందుగా కర్ణాటక రాష్ట్రంలో మండ్య జిల్లాలో పాండవపుర తాలూకా వరాహనాథ కలహల్లి అనే గ్రామంలో శ్రీ భూవరాహస్వామి దేవాలయం అయితే ఉంది. మైసూరు నుంచి సుమారు 30 నుంచి 35 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి అయితే సుమారు 135 నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయానికి ముందు మీరు అసలు ఎలా చేరుకోవాలో తెలుసుకుందామా. మీరు ముందుగా కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపురం చేరుకోవాలి. అక్కడి నుంచి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న వరాహనాథ కలహల్లి గ్రామంలో ఈ అద్భుతమైన శ్రీ భూవరాహస్వామి దేవాలయం ఉంటుంది. ఇంకా ఈజీగా మీకు చెప్పాలి అంటే, మీకు బెంగళూరు తెలుసుంటే చాలా సులభం, మీకు మైసూరు తెలుసుంటే ఇంకా చాలా సులభం. మీరు ఎక్కడున్నా సరే ముందు మీరు మైసూరుకు చేరుకొని, మైసూరుకు మీరు రైల్వే స్టేషన్కో లేదా మీరు ఓన్ వెహికల్లో వచ్చినా సరే మీరు మైసూరు చేరుకున్న తర్వాత మీ గూగుల్ మ్యాప్లో ఇలా సెర్చ్ చేయండి, శ్రీ భూవరాహస్వామి టెంపుల్ వరాహనాథ కలహల్లి అని సెర్చ్ చేస్తే నేరుగా మీరు ఆలయానికి చేరుకోవచ్చు. మీకు ఈ స్పెల్లింగ్ కరెక్ట్గా తెలియకపోతే నేను పైనే మెన్షన్ చేశాను, అది చూసి మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయవచ్చు. ఇకపోతే శ్రీ భూవరాహస్వామి ఆలయ విశిష్టత ఏంటో తెలుసుకుందామా. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ అవతారానికి అంకితమైన పవిత్రమైన క్షేత్రం. వరాహస్వామి భూమాతను రక్షించిన అవతారం కావడంతో భూమి స్థిరత్వం, సొంత ఇల్లు వంటి కోరికలతో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తుల్లో చాలామంది సొంత ఇంటి కల నెరవేరాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. స్థానికంగా ఉన్న విశ్వాసం ప్రకారం ఆలయంలో పూజ అనంతరం ఇచ్చే పవిత్ర మట్టిని ఇంటికి తీసుకెళ్లి పూజా మందిరంలో భక్తితో ఉంచి ప్రార్థిస్తే సొంత ఇంటి కోరిక నెరవేరుతుందని చాలామంది నమ్ముతారు. ఆ మట్టి గురించి అది ఎలా కలెక్ట్ చేసుకోవాలని డీటెయిల్గా చెప్తాను. ఇకపోతే ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చేసి విశ్వేశ్వరయ్య కెనాల్, కావేరీ నది నుంచి వచ్చే వాటర్ అనమాట. విశ్వేశ్వరయ్య గారిని ఇది నిర్మించారు కాబట్టి ఈ కెనాల్కి విశ్వేశ్వరయ్య కెనాల్ అనే పేరు కూడా వచ్చింది. ఇప్పుడు మనం మట్టి గురించి తెలుసుకుందాం. ఇక్కడ మా ఆయన కలెక్ట్ చేస్తున్నాడు కదా మట్టి, ఒక విజిబుల్ కవర్లో, అక్కడే వాళ్ళు కవర్ కూడా ఇస్తారు. మన పిడికిడంత మట్టి తీసుకుంటే సరిపోతుంది. మరి అతి భక్తితో అక్కడ ఉన్న మట్టి అంతా తెచ్చుకోవాలనేసి ఏమీ లేదు. కొద్దిగా పిడికిడంత మట్టి తెచ్చుకొని మన పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకుంటే సరిపోతుందనమాట. 3 సార్లు తీసుకుంటే మంచిదని చెప్పేసి ఒక పిడికిడంత మట్టిని మా ఆయన 3 సార్లు తీసుకుని ఆ కవర్లో అయితే వేసుకున్నాడు. ఆ తర్వాత ఆ మట్టిని తీసుకెళ్ళి దేవాలయంలో మనకి ఇస్తే సామూహికంగా ఒక 50 మందికి, ఒక 40 మందికి అలా ఒకేసారి మన కవర్లన్నీ తీసుకెళ్ళి అక్కడ పెడితే అర్చకులు వచ్చి మనకి పూజ చేసి ఆ మట్టిని తిరిగి మళ్ళీ మనకే ఇస్తారు. అలా తిరిగి మనకి ఇచ్చిన మట్టిని మన పూజా మందిరంలో పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నాయి కదా ఇటుకలు, ఇందాక నేను చెప్పింది ఏంటంటే మట్టిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవాల్సిన వాళ్ళు, ఇల్లు కట్టుకోవాలి అని ఆశ ఉన్నవాళ్ళు, అలాగే ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి ఇంకా రెడీగా ఉన్నారో వాళ్ళు ఇటుకలు తీసుకొని వచ్చి ఇక్కడ పూజించి ఒక 2 ఇటుకలు అక్కడ పెట్టేసి 2 ఇటుకల్ని మీరు తీసుకెళ్ళి మీరు నిర్మించుకునే ఇంట్లో మీరు ఆ ఇటుకల్ని ప్లేస్ చేసుకొని ఇల్లు కట్టుకోవచ్చు అనమాట. ఏదైతే మనకి మట్టి అనేది మనకి పూజ చేసి అక్కడ ఇస్తారో ఆ మట్టిని తెల్లటి వస్త్రంలో ముడికట్టి పెట్టుకొని మన పూజా మందిరంలో పెట్టుకొని ప్రతిరోజు కూడా భక్తితో పూజ చేసుకొని మన సొంత ఇంటి కల నెరవేరేంత వరకు పూజ చేసుకోవాలి. తిరిగి ఆ మట్టిని ఏం చేయాలి అని మీకు డౌట్ వస్తుంది కదా. ఆ మట్టిని మనం ఇల్లు నిర్మాణం చేసుకున్నాక మన తులసి కోటలో కలిపేసుకొని తులసి కోట అయితే కట్టుకోవచ్చు. సో ఇది ఇక్కడ చాలా మెయిన్ విషయం అనమాట. ఇలా మట్టి కలెక్ట్ చేసుకోవడం, పూజ చేయించుకొని కలెక్ట్ చేసుకోవడం, అలా ఇల్లు కట్టుకోబోతున్న వాళ్ళు ఇక్కడ రాయి పూజ చేయించుకొని తీసుకెళ్ళడం, ఈ 2 ఇక్కడ ఎంతో ముఖ్యమైన విషయాలు. ఎంతోమంది భక్తులకి ఇక్కడికి వచ్చాక మాకు సొంత ఇంటి కల నెరవేరింది, ఎన్నో సంవత్సరాల నుంచి మేము కోరుకుంటున్న కల నెరవేరింది అని చెప్పేసి ఎంతోమంది చెప్పడం నేను విన్నాను. అందుకే మేము కూడా అసలు ఇక్కడికి వెళ్ళకముందు 2 years ముందే తెలుసు మాకు ఇక్కడికి వెళ్ళాలని, కానీ మాకు ఆ టైం రాలేదు. మేము అనుకున్న తర్వాత 2 years తర్వాత ఇంక వెళ్ళే తీరాలి అని ఇంకొక రోజు పట్టుబట్టి నేను మా వారు ఇద్దరం వెళ్ళొచ్చామన్నమాట.
ఆ ఆలయంలో మొత్తం అంతా కూడా ఫుల్ రీకన్‌స్ట్రక్షన్ అంతా జరుగుతా ఉంది. ఎంత మట్టంటే అసలు ఒకసారి గాలొస్తే వాన పడినట్టు మట్టంతా మన మీద పడిపోతా ఉంది. ఇటుగా చూస్తే మీరిక్కడ ఒక గోశాల గూడా ఉందనమాట. మొత్తం ఇంకా ఆలయం వచ్చేసి ఫుల్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అంటే పాతగా గుడి ఉన్నప్పుడు చాలా చిన్నదిగా ఉంది. మొత్తం రీమోడలింగ్ అంతా చేస్తా ఉన్నారు. పెద్ద గోపురాలు, పెద్ద పెద్ద ఎత్తైన గోడలు, ఇంకా నేల మీద కూడా ఇంకా రాళ్ళన్నీ పరవలేదు. సో, అదంతా గూడా వర్క్ జరుగుతోంది. వర్క్ అంతా ఫినిష్ అయితే మాత్రం ఆలయం చూడ్డానికి అసలు చాలా అంటే చాలా బాగుండబోతోంది. మీరు సంవత్సరానికి మారి మారి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆ మార్పనేది తెలుస్తా ఉంటదనమాట. తప్పకుండా మీకెవరికైనా సొంతింటి కల ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఇంకా గూడా ఈ ఆలయం గురించి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మిగతా 4 నిమిషాలు కూడా వీడియో చూడండి. అసలు ఈ ఆలయం ఉండే గ్రామానికి వరాహనాథ కలహల్లి అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా? స్థల పురాణం ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో దర్శనమిచ్చాడని చెబుతారు. అందుకే ఈ ప్రాంతానికి వరాహనాథ కలహల్లి అనే పేరు వచ్చిందని స్థానికులు విశ్వసిస్తారు. కాలక్రమేణా ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం కూడా కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి దర్శనానికి వస్తూ ఉంటారు. అందులో మేము ఒకటి. మీరు ఒకటవుతారా మరి? ఏదైతే నేను విశ్వేశ్వరయ్య కెనాల్ చూపించానో అది ప్రముఖ ఇంజనీర్ సర్ ఎం విశ్వేశ్వరయ్య రూపొందించిన సాగునీటి వ్యవస్థలో ఇది ఒక ముఖ్యమైన భాగం. మండ్యా ప్రాంతంలోని వేలాది ఎకరాలకు ఈ కాలువ ద్వారానే నీరు అందుతుంది. అందుకే ఈ కెనాల్కి విశ్వేశ్వరయ్య కెనాల్ అని కూడా పేరు వచ్చిందని చెప్పాను. టెంపుల్ బయటంతా కూడా పార్కింగ్కి చాలా అంటే చాలా ప్లేస్ ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ దగ్గర స్టే చేయడానికి రూమ్స్ అయితే ఉండవు. మీరు మీ ఓన్ వెహికల్లో అలా వచ్చి చూసుకుని వెళ్ళిపోవచ్చు. లేదా మీరు రైల్వే స్టేషన్లో ట్రైన్లో వచ్చినా కూడా బస్ ఆర్ అక్కడున్న క్యాబ్ సర్వీస్ని ఉపయోగించుకోవచ్చు. లేదంటే మీకు లోకల్ బస్సులు కూడా ఉంటాయి. మీరు జస్ట్ అలా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. 1 డేలో మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. సో, స్టే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. లేదు మీరు చాలా దూరం నుంచి వస్తున్నారు, మీకు స్టే కావాలి అంటే ఈ టెంపుల్ దగ్గర అయితే స్టే ఉండదు. మీరు మైసూర్‌లో స్టే చేసి ఏదైనా లోకల్ వెహికల్‌లో వచ్చి టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ ఎళ్లి తిరిగి మీరు మైసూర్‌లో స్టే చేయొచ్చు. మేము ఫుల్ ఎంత ఎండలో ఎళ్ళామంటే ఎండకు మలమల మాడిపోయామనమాట ఫుల్లుగా భయంకరంగా. కాబట్టి వెళ్ళే ముందు ఒకసారి మేము అక్కడ లోకల్‌గా ఉన్న ఒక షాప్ దగ్గర వెళ్లి టెంకాయ నీళ్ళు, మొక్కజొన్న, ఇంకా పైనాపిల్ అక్కడున్న ఫ్రూట్స్ అంతా కూడా టేస్ట్ చేసాము. ఇక్కడే మీరు ఇంకొక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇది ఈ భూవరాహస్వామి ఆలయానికి దగ్గరలోనే ఉన్న పాండవపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రం. ఇక్కడ మీకు ఇప్పుడు విజువల్‌లో ఏదైతే కనిపిస్తుందో అది శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తున్న రూపంలో ఇక్కడ దర్శనమిస్తారు. ఈ ఆలయం చారిత్రకంగా మైసూరు ప్రాంతంలోని వైష్ణవ సాంప్రదాయంతో అనుబంధం కలిగి ఉందని చెబుతారు. జన్మాష్టమి వంటి పండుగలను ఇక్కడ ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అసలు ఆ ప్లేస్ అంతా చూడడానికి ఎంత ప్లెజెంట్‌గా ఉంది, ఎంత పెద్ద విస్తీర్ణతతో ఉందంటే చాలా అంటే చాలా బావుంది. నేను బయట ప్లేస్ వరకు మాత్రమే మీకు చూపించగలిగాను. ఎందుకంటే వన్స్ అక్కడ టెంపుల్‌లో జస్ట్ ఒక్క స్టెప్ ఎంటర్ అయిన దగ్గర నుంచే మొబైల్స్ అస్సలు అలో లేదు. లోపల ఎటువంటి ఫోటోస్, వీడియోస్ కూడా తీయడానికి వీల్లేదు. కానీ నా కళ్ళతో నేను కృష్ణుడిని చూశాను. ఎంత బావున్నాడో అసలు వేణువు ఊదుతూ కృష్ణుడు మాత్రం. అది మీరు చూస్తేనే అర్థమవుతుంది. నాకింకా గుర్తున్నాడు ఆ కృష్ణుడు. కాసేపు అక్కడ వదిలేస్తే అలానే కూర్చొని కృష్ణుడిని చూస్తూ ఉండొచ్చు అనిపించింది. నేనైతే మా ఆయన రారా అని పిలుస్తున్నా కూడా కృష్ణుడి వైపు అలానే చూస్తూ ఉండిపోయాననమాట. ఎందుకంటే నాకు కృష్ణుడు అంటే అంత ఇష్టం కాబట్టి. సో, మీరు మైసూరు వెళ్ళాక భూవరాహస్వామి టెంపుల్ విజిట్ చేసిన తర్వాత అస్సలు మిస్ చేయకుండా ఇక్కడ వెళ్ళి కృష్ణుడినైతే చూడండి. అసలు ఆ ప్లేస్‌కెళ్తే ఒక పూట మొత్తం మీరు ఆ ప్లేస్‌లో ఉండిపోతారు. అంత పెద్ద విస్తీర్ణంగా అంత ప్లేసు, అలాగే దేవుడు కూడా అంతే మంచిగా మీకు బాగా దర్శనమిస్తాడు కాబట్టి మీకు మనశ్శాంతికి ఇంక కొదవే లేదు. మీరు కావాలంటే రీల్స్‌లో కానీ, షార్ట్స్‌లో కానీ ఇలా సెర్చ్ చేసి చూడండి. ఏమనంటే పాండవపురం శ్రీ వేణుగోపాల స్వామి డ్రోన్ వ్యూ అని జెప్పేసి చాలా అద్భుతంగా ఉంటది. డ్రోన్ వ్యూ అయితే అసలు ఆ వ్యూ చూస్తే మీరు వావ్! అని ఖచ్చితంగా అంటారు. మేము చాలా ఎండంటే ఎండ మేమెళ్ళినప్పుడు. అందుకే కాళ్ళు గూడా కాలిపోతున్నాయనమాట. మాకు కళ్ళు గూడా ఎత్తి చూడలేకపోతా ఉన్నాం ఫోటోస్‌కి గూడా అంత ఎండ. కానీ చాలా బిజీగానెళ్ళి 1 డేలోనే మొత్తం మేమంతా కవర్ చేసుకొని తిరిగి మళ్ళీ మేము మైసూరొచ్చేసాము. మైసూరు నుంచి తిరిగి బెంగుళూరుకొచ్చేసాం. ఓకేనండి. ఇది మొత్తానికి వీడియో. మనం తిరిగి మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? ఉంటా. బాయ్.